హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 14th వీక్ లాస్ట్ డే ఓటింగ్ అండి ఇది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ చేస్తున్నారా లేదా? మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి గట్టిగా ఓట్లు వేసుకోండి. సో అసలు ఈ రోజు ఏం జరగబోతుంది? సో ఓటింగ్ ఎలా ఉంది? ఓకేనా? ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎస్, ఈరోజు ప్రదీప్ రాబోతున్నాడు. యాంకర్ ప్రదీప్ రాబోతున్నాడు ఇంట్లోకి. కొన్ని గేమ్స్ ఆడించబోతున్నాడు. తర్వాత యాంకర్ ప్రదీప్ మూవీ ఉంది తెలుసు కదా! దీపిక పిల్లి ఇతను కలిసి చేసిన మూవీ. సో పాపం వీళ్ళ మూవీస్ రిలీజ్ అవుతుంటే మీకు ఎంతమందికో గాని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకున్న ఒక బుల్లితెర నటులు. సుధీర్ గాని, ఇతను గాని, లేకపోతే హీరోయిన్‌గా ట్రై చేసిన శ్రీముఖి గాని చాలామంది. అయితే వీళ్ళు సినిమాకి తీయటానికి ఎన్ని రోజులు పడతదో అట్‌లీస్ట్ ఆ సినిమా వచ్చాక 4, 5 రోజుల్లోనే హ్మ్, త కనుమరుగైపోద్ది. అంటే పీపుల్ వీళ్ళని చూసే వేరేగుంది. సబ్జెక్ట్ ఏంది అసలు 'బిగ్ బాస్' ఇది చెప్తున్నాం అంటే ప్రదీప్ గారి గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇక్కడ ఏ రంగంలో అయినా సో ఇప్పుడు సీరియల్ రంగంలో నువ్వు తోపనుకో, సీరియల్ రంగంలోనే యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా? సో ఇంకో రంగంలో ఇంకొకరు తోపనుకో, ఇంకో రంగంలోనే యాక్సెప్ట్ చేస్తారు. సో అది తెలిసి ముందుకెళ్లారనుకో చాలా బావుంటది. అంటే నేను సినిమాలు చేయొద్దని చెప్పడం కాదు నా ఉద్దేశ్యం. పాపం వాళ్ళకి బ్రేక్స్ రావటంలా. చూడండి అప్పుడు అటు కాకుండా, ఇటు కాకుండా వెళ్ళిపోతున్నాడు. సుధీర్ బుల్లితెరకి చాలా దూరం అయిపోయాడు సినిమాల్లో ఏదో ఇదని. ట్రై చేశాడు. 3, 4 సినిమాలు వర్కౌట్ అవ్వల. మళ్ళా బ్యాక్ వచ్చాడు. నెక్స్ట్ ప్రదీప్ గూడా అంతే. ఇప్పుడు ఆ కోవలో ఒక హైపర్ ఆది మాత్రమే సూపర్ పాత్రలో వెళ్తున్నాడు అనిపిస్తుంది. ఎందుకని? ఆయన కోర్ స్ట్రెంత్, కోర్ కామెడీ. కామెడీ పరంగానే వెళ్ళిపోతున్నాడు. సో ఖతం. అంటే నీ స్ట్రాంగ్ పోర్ట్ ఏదో చూసుకుంటే చాలా బావుంటది గదా! అని. ఎందుకంటే పాపం వాళ్ళు అంటే అందరూ ఈవెన్ 'బిగ్ బాస్' నుంచి కూడా చూడండి హీరోలు కావాలనుకునే వాళ్ళందరూ ఎవరు సక్సెస్ కావట్లా. ఈవెన్ సన్నీ అసల సీరియల్స్ అన్నీ వదిలేసి హీరో కావాలని వెళ్ళిపోయాడు. ఏముంది? మానస్ తన కంఫర్ట్ పోర్ట్‌లో సీరియల్ చేసుకుంటూ వెళ్తున్నాడు. 'బ్రహ్మముడి' టాప్ మోస్ట్ సీరియల్ అన్నమాట ఇప్పుడు మా టీవీలో. ఇరగదీస్తుంది. సో అట్లా మన కంఫర్ట్ జోన్ ఉన్న దాంట్లోకెళ్ళిపోతే సూపర్ ఉంటదని ఏదో ఎందుకో చెప్పాలనిపించింది. అంటే నాట్ ఓన్లీ ఇది 'బిగ్ బాస్‌లో' కూడా ఓకేనా? సో అది. నెక్స్ట్ ప్రదీప్ వచ్చాడు, ఆటలాడిచ్చాడు. అంతా రోజుకో గెస్ట్ వస్తున్నారు గదా! అలానే. సో నెక్స్ట్ వచ్చేసరికి సీజన్ 8ని నిలబెట్టిన గౌతమ్. ఈ డైలాగ్ ఎందుకేసానంటే ఈరోజు టాస్క్ అదనమాట. టాస్క్ ఏంటంటే ఒక ఇసుక మీద ఇసుక లాంటి కేక్ మీద 8 అనేది ఉంటది. ఆ ఇసుకని కట్ చేసుకుంటా, కేక్‌ని కట్ చేసుకుంటా 8 పడిపోకుండా చూడాలి. అబ్బా! ఏమన్నా కోరిలేటెడ్ అసల. 8ని పడిపోకుండా చూసి విన్ అయిపోయాడు. సో సీజన్ 8ని కూడా అలానే పడిపోకుండా చూసిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్. చాలా మంది ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా. ఆయనొచ్చాకే ప్రోమోలు జమ్మంట లేచినియి. ఆయనొచ్చాకే గొడవలైనియి. ఆయనొచ్చాకే కాంటెంట్ వచ్చింది. ఆయన రాకముందు వేరే లెవెల్ కాంటెంట్ అంతా. ఎమోషనల్ జడిలో ఓలలాడాం మనమంతా. సో వేరేస్ గౌతమ్ వచ్చినప్పటి నుంచి పాత 'బిగ్ బాస్' కల ఉంటది చూసారా? ఆ గొడవలు, ఆ ఫైట్‌లు, ఆ ఇండివిడ్యువల్ వర్సెస్ గ్రూప్ గేమ్‌లు ఇవన్నీ సూపర్ అనిపించింది. సో అది. అయితే ఇక నెక్స్ట్ ఓటింగ్ వీడియోకొద్దాం. ఓటింగ్ వీడియోలో రకరకాల పోల్స్‌లో రకరకాలుగుంది మాస్టరు. నేను దీని గురించి పెద్దగా కామెంట్ చేయదలుచుకోలా. సో, నిఖిల్ భయంకరంగా ఉన్నాడు యూట్యూబ్ పోల్స్‌లో. దాంట్లో డౌటే లేదు. అదర్ దాన్ యూట్యూబ్ పోల్స్ అన్నీ గౌతమ్ ఉన్నాడు. సో, ఎవరిది ఏది కన్సిడర్ చేసుకుంటే అది జనరల్‌గా యూట్యూబ్ పోల్స్ కొంచెం అథెంటిసిటీ ఉంటది కాబట్టి యూట్యూబ్ పోల్స్‌ని కన్సిడర్ చేస్తే టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది నిఖిల్ అండ్ గౌతమ్‌కి. ఓవరాల్‌గా సమ్ చేసి చెప్పాలన్నా గాని నిఖిల్ టాప్‌లోనే ఉన్నాడనే చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ గౌతమ్‌ది. అలా అని చెప్పి ఎక్కువ డిస్టెన్స్ లేదు. ఎక్కువ ఇది లేదు. ఎక్కువ గ్యాప్ లేదు ఈళ్ళిద్దరి మధ్య. సో, ఇప్పటికి విన్నర్ నిఖిలే. ఇప్పటికి విన్నర్ గౌతమే అని కంప్లీట్‌గా డిసైడ్ కాలేని పరిస్థితి ఉంది. ఓకేనా? సో, ఎవరన్నా అలా అలా అయిపోయారనుకో, ఎవరి మాటలన్నా విని మీరు రిలాక్స్ అయిపోయారనుకో, ఇంక మీ అంత ఇదేముండదు. అంటే ఓట్లేసుకోండి. ఎవరో జెప్పారు, ఏంటో అసలు అబ్బబ్బబ్బబ్బ! మా గౌతమ్ సూపరున్నాడని, గౌతమ్ ఫ్యాన్స్ మా నిఖిల్ అసలు తోపు. అసలు కళ్ళు మూసుకొని నిద్రపోయినా గాని నిఖిల్ గెలిచేస్తాడన్న ఇదిలో మీరున్నారనుకో, ఖతం. బై బై. బై బై జెప్పాల్సిందే ఎవరైనా. సో, వీళ్ళిద్దరిలో ఎవరైనా గావచ్చు. వీళ్ళిద్దరిలో టైట్ పోటీ నడుస్తుంది. బయటకొచ్చేసరికి లాస్ట్ వీక్ ఫినాలే సిట్యుయేషన్ చాలా వెరైటీగుంటది. ఫినాలేలో మీరు ఊహించని మార్పులు జరుగుతాయి. ఫినాలేలో ఎవరు విన్నర్ అవుతారనేది ఇక్కడ యూట్యూబ్ పోల్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఏమి రిఫ్లెక్ట్ అవ్వవు. దానికి మించి జరుగుతాయి. మనం జూసాం. లాస్ట్ దాకా శివాజీ గారు విపరీతంగా ఓటింగ్ పడేది. ప్రశాంత్ కంటే గూడా. లాస్ట్ వీక్ వచ్చేసరికి ప్రశాంత్ అయిపోయాడు.
సో, రేవంత్ అండ్ శ్రీహాన్‌లో రేవంత్ ఎక్కువ పోల్ చూపిచ్చేది. రేవంత్‌కి హైయెస్ట్‌గా యూట్యూబ్ పోల్స్‌లో. శ్రీహాన్‌కి ఎక్కువ ఓటింగ్ వచ్చిందని తెలిసింది. సో, ఏదైనా జరగొచ్చు. ఆ సైలెంట్ ఓటింగ్ ఎలా పడిద్దో తెలీదు. ఎందుకంటే లాస్ట్ వీక్ ప్రమోషన్స్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు లాస్ట్ వీక్ ఓటేద్దామని ఉంటారు గానీ, ఇక్కడ యూట్యూబ్ పోల్స్‌కొచ్చి యూట్యూబ్‌లో ఓటేద్దామని ఎవ్వరికి ఉండదు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని ఎవరు గెలుస్తారనుకుంటే ఇదేం గాదు. దానికి తోడు స్పాట్ రిజిస్ట్రేషన్స్, స్పాట్ జడ్జిమెంట్ లాగా స్పాట్ బిగ్ బాస్ ఓటింగ్‌లు స్పాట్ బిగ్ బాస్ ఓటింగ్‌లు జరుగుతున్నాయి. స్పాట్ బిగ్ బాస్ ఓటింగ్ అంటే ఒక ఒక ఒకరి దగ్గరికెళ్ళి అయ్యా మా కంటెస్టెంట్ నబీల్, అయ్యా మా కంటెస్టెంట్ నిఖిల్, అయ్యా మా కంటెస్టెంట్ గౌతమ్ ఓట్లేయండి అయ్యా అని చెప్పుకొని ఎళ్ళిపోతే వాళ్ళు తర్వాత వాళ్ళకి నచ్చినోళ్ళకి ఓట్లేస్తే అది స్పాట్ కాదు. ఓకే. నువ్వు చెప్పొచ్చావు అంతే. బీయింగ్ మీ ఫేవరెట్‌కి సపోర్ట్‌గా. స్పాట్ అంటే ఏంటంటే, ఈ రియాలిటీ షోలు జరుగుతుంటాయి చూడు. 'బుల్లెట్ బండి వస్తావు మామ' అనే సాంగ్‌కి ఒక ఆమె ఏస్తది గదా! ఆ కమెడియన్ ఉంటాడు చూడబ్బా! బండి రమేషో ఎవరో ఆయన. ఆమెతోటి ఆయన ట్రూప్‌లో ఉంటదామె. ఝాన్సీ. కండక్టర్ ఝాన్సీ. ఆమె ఒక వీడియో జూసాను. సో, ఇది ఆల్రెడీ చాలా సార్లు చెప్పుకున్నాం అనుకుంటా బయట నుండి ప్రమోషన్స్ ఎక్కువవుతాయని. ఆమేంటంటే, ఆ గ్రూప్ గ్యాదరింగ్ ఉంటది కదా! మాస్ గ్యాదరింగ్. అక్కడే మన ఆడపులి రోహిణి అని జెప్పి నంబర్ జెప్పేస్తుంది. మొబైల్స్ ఓపెన్ జేయండి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 నంబర్ గొట్టండి టక్ అంటుంది. అంటే అక్కడికక్కడ ఓట్లేస్తుంది. అక్కడ వాళ్ళు అసలు ఈ బిగ్ బాస్ గేమ్ అంటే చూడనోళ్ళు బోలెడంత మంది ఉంటారు ఆ క్రౌడ్‌లో. ఆ డాన్స్ చూడటానికి వచ్చినోళ్ళుంటారు. సో, అక్కడికక్కడ నంబర్ చదివి ఓకే. నంబర్ అంతా డైల్ చేశారు కదా! ఇప్పుడు డైల్ కొట్టండి అంటే టక్కున మాస్ ఓటింగ్ పడినట్టు. అంటే స్పాట్ ఓటింగ్ అది. అట్లా జరుగుతుంది. మామూలు మాస్ ఫాలోయింగ్ గాదు. ఓకే. అసల సన్నీ నుంచి అందరు విన్నర్‌లు, అందరు రన్నర్‌లు అందరూ రోహిణికే. ఒక సన్నీ లేదు, లేకపోతే ఇంకా అసలు ఆ సీజన్, ఈ సీజన్ అని లేదండి. అందరూ రోహిణికి సపోర్ట్ జేస్తున్నారు ఎక్కువ. ఓకేనా? ఈవెన్ అమర్ గూడా. రైట్. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో నిఖిల్ అండ్ గౌతమ్ గౌతమ్ అండ్ నిఖిల్ ఆర్డర్ ఎట్ అని చెప్పుకోండి. కొంతమంది గౌతమ్ ఫస్ట్, నిఖిల్ సెకండ్ అంటారు. కొంతమంది నిఖిల్ ఫస్ట్, గౌతమ్ సెకండ్ అంటారు. ఇట్స్ టూ ఎర్లీ టు జడ్జ్. అంటే ఇంకా ఒక వారం, 10 రోజులు ఉంది కాబట్టి విన్నర్ ఎవరో చెప్పటానికి నేను అంటుంది. ఇంకా ఆహ్, టైట్ పోటీ ఉందనైతే చెప్తా నేనైతే. ఓకేనా? సో దట్ ఎవరి ప్లాన్స్ వాళ్ళకేసుకోండి. ఈ 2 పొజిషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రేరణ ఉంది. నెక్స్ట్ నబీల్ ఉన్నాడు. ఓకే. ఈ పొజిషన్స్ ఇవి. ఎళ్ళిపోతే విష్ణు అండ్ రోహిణి ఈళ్ళల్లోనే ఎళ్ళాలి. ప్రేరణకి సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. సో, ఆమె ఖచ్చితంగా సేవ్ అవుద్దని నేను అనుకుంటున్నా. సో, ఈవెన్ నబీల్ గూడా. నబీల్ ఎన్ని పోల్స్‌లో ఎంత లీస్ట్‌గా చూపించినా ఆయన ఓట్ బ్యాంక్ ఆయన సొంతం. ఎటు తిరిగి విష్ణు అండ్ రోహిణిలోనే ఎళ్ళాలి. ఈ రోహిణికున్న ఈ మాస్ అంటే యాక్చువల్‌గా అయితే వితౌట్ థింకింగ్ అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే రోహిణి అని చెప్పాల్సిన వీక్ ఇది. అర్థమవుతుందా? మిగిలినోళ్ళందరూ అసలా చాలా బాగా ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు మోర్ ఓవర్ ఏందంటే అసలు నామినేషన్‌లోకి రాలా ఈమ. నామినేషన్‌లోకి రాకుండా ఖచ్చితంగా ఎళ్ళిపోయే క్యాండిడేట్ రోహిణిని అవలీలగా చెప్పాలి. అటువంటి పొజిషన్ నుంచి రోహిణి అసలు రోహిణి కుదిరితే ఇంకా చాలా మెట్లు ఎక్కగలదన్న పొజిషన్‌కొచ్చింది. అంటే ఆమె ఆడిన గేమ్స్ అయితేనేమి, ఆమె మాట్లాడుతున్న మాటలైతేనేమి, సో, అబోవ్ ఆల్ ఆమెకు బయట నుంచి లభిస్తున్న సపోర్ట్ అయితేనేమి. సో, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఎళ్ళదేమో! విష్ణుప్రియ రోహిణిలో విష్ణుప్రియ కూడా ఎళ్ళొచ్చేమో అన్నట్టు కూడా కొడుతుంది. సో, ఓ పక్క విష్ణుప్రియకి మామూలు ఫుటేజి ఇవ్వల. ఏది ఆ బ్యాండొచ్చినప్పుడు గాని ఇదంతా. ఏంటి ఇదంతా అన్నట్టు. ఆ! మోరోవర్ విష్ణుప్రియ గురించి గూడా నిన్న ఎయిటిమేటిమే ఒక నెగెటివ్‌దేసేసాడు. నేనెలా చెప్పానో సోలో బాయ్ అనుకుంటున్నారు. అహా! నిన్ను సోలో బాయ్ అనుకుంటావు గానీ బయట సొల్లు బాయ్ అనుకుంటున్నారు అని నేనెలా చెప్పానో అలానే చెప్పారు వచ్చిన గెస్టులు. ఎట్లా చెప్పింది. సో, అదేంటంటే అంటే గౌతమ్ అంటే కొంచెం ఇష్టం లేనట్టు కొంచెం న్యూట్రల్ ఓటర్స్ ఉంటారు. ఏంటి ఏమేమన్నా ఆడుతున్నాయేంటి మిగిలినోళ్ళలా. మోరోవర్ ప్రతి గేమ్‌లో విష్ణుకి సపోర్ట్‌గొస్తాడు. మెజారిటీ ఆఫ్ ది గేమ్స్‌లో విష్ణు ఉండాలన్నట్టుగానే గౌతమ్ మాట్లాడతాడు. నిన్న గేమ్‌లో గాని, ఆ ముందు గేమ్‌లో గాని. సో, ఛాన్సొచ్చిన ప్రతిసారి గౌతమ్‌ని ఏదైనా మాట వదలటానికే ట్రై చేస్తేమో. మోరోవర్ నిఖిల్‌తో మొన్న ఫైట్ అయిందా? ఐ నీడ్ స్పేస్ ఫ్రమ్ యూ అందా? అంతే 1 ఆర్ 2 అవర్సే. తర్వాత మళ్ళా కలిసిపోయింది. అంటే విష్ణుప్రియ మెంటాలిటీ ఏంటంటే, తనకెవరు హెల్ప్ చేసినా, తనకెవరు నచ్చినా మ్యాటర్ కాదు. తిని కంఫర్ట్ జోన్ ఎవరి దగ్గరుందో వాళ్ళతో గొడవైనా గాని మళ్ళా కలిసిపోద్ది. సో, అది ఆమెకున్న ఫస్ట్ నుంచి ఉన్న ఇది. ఇప్పుడు చూడండి ఇదే గౌతమ్‌ని నేను తెగ పొగిడాను. సో, లాస్ట్ సీజన్‌కి, ఈ సీజన్‌కి జమీన్, అస్మాన్ అంత తేడా ఉంది. సో, అసలు చాలా మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తున్నాయి. ఎక్సలెంట్‌గా ఆడుతున్నావు. అసలు మతిపోయింది నీ గేమ్ చూసి అన్నట్టు మాట్లాడారు. లైవ్‌లో రాలా. ఎపిసోడ్‌లో రాలా మనకి. లైవ్‌లో జరిగింది ఇదంతా. సో, ఇది జరిగినప్పుడు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అంతా ఒకలాగా పెట్టింది.
సో బయట నుంచి వచ్చిన గెస్టులు భలే కనిపెడతారు. వాళ్ళు వర్డ్ టు వర్డ్ అసలు భలే చూస్తారు. మనం అనుకుంటాంగా అన్నప్పుడు పొగిడినయి కూడా నీకు అనిపియాలిగా. అరే! గౌతమ్‌ని బాగా పొగుడుతున్నారు అన్నట్టు కూడా అనిపియాలిగా. సో పొగిడిన విషయాల్లోనేమో డిఫరెంట్‌గా మాట్లాడుతుందేమో. అసలు బయటోళ్ళు ఎలా పొగుడుతున్నారు నిన్ను? నీకేం నాకు కనపడటం లేదే? అసలు బయటోళ్ళు పొగిడేంత గేమ్ నీలో ఏముంది అంటుంది. తిట్టినయి మాత్రం చూసావా నేననుకున్నట్టే అంటుంది అన్నట్టు అంటుంది. ఏదో సెల్ఫ్ అనాలిసిస్ చేసినట్టు. సో ఇటువంటివి కొన్ని చూసినప్పుడు సో, విష్ణు ప్యూర్ సోలే. జెన్యూన్‌గానే ఆడిద్ది. అంతా ఓకే. కాకపోతే ఆమె ఇన్ని వారాలు లీజర్‌గా ఉండి, లాస్ట్ 2 వీక్స్ ఆడినా గాని ఈమెకు ఓటెయ్యాలా అన్న ఫ్యాక్టరీ ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అబోవ్ ఆల్ ఆమె ఎలా ఆడినా ఆమెకు ఓట్లేసే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇదైతే ట్రూ. సో, ఎందుకంటే గేమ్స్ ఒక్కటే గాదు. ఆమె పర్సనాలిటీ గూడా. ఆమె అలానే ఉంది. ఆమె ఎలానో అలానే ఉంది. అట్‌లీస్ట్ యాక్ట్ చేయలేదు మిగిలినోళ్ళలాగా అన్న వాళ్ళు గూడా చాలా మందున్నారు. సో అట్లా ఆలోచిస్తే విష్ణుప్రియ సేవ్ అయిపోద్దేమో. రోహిణికేదో అంతా ఈ సపోర్ట్ అంతా కనపడినా ఓట్ల రూపంలో కన్వర్ట్ అయినప్పుడు కదా మ్యాటర్ అనుకుంటే విష్ణుప్రియ. సో, ఇది జనరల్ సినారియో. అంటే ప్లెయిన్‌గా థింక్ చేస్తే. ఇంకా ఎక్స్‌ట్రా బుర్రలవేమి పెట్టకుండా ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఆలోచిస్తే ఇన్ని రోజులు బట్టి గేమ్‌ని బట్టి నిఖిల్ గాడు, గౌతమ్ గాడు, ప్రేరణ గాడు, నబీల్ గాడు. ఈళ్ళిద్దరిలోనే. ఈళ్ళిద్దరిలో ఎవరన్నప్పుడు మాక్సిమం రోహిణి అవ్వాలి. బట్ రోహిణికి బయట పరిస్థితులు ఉండడం వల్ల విష్ణుప్రియ అవ్వచ్చు అనేది ఒక జనరల్ ఈక్వేషన్. ప్లెయిన్‌గా ఎళ్ళిపోతే అనాలిసిస్. కొంచెం ట్విస్టెడ్ అనాలిసిస్‌కెళ్ళామనుకో, ఏమో ఏదైనా జరగొచ్చంటే, వీళ్ళిద్దరికీ మించిన ఓటింగు అద్భుతమైన ఓటింగ్ అయితే గాదు మళ్ళా ప్రేరణ, నబీల్‌ది. ఒక 1, 2% ఓటింగ్ డిఫరెన్స్ అంతే. ఆ మెజారిటీ పోట్‌ని ఈళ్ళిద్దరు కొట్టేశారు. ఆ 35, 33, 35, 32 ఈళ్ళ ముగ్గురి మీద ఒక 65 ఉంది. ఈళ్ళిద్దరి మీదే. నిఖిల్, గౌతమ్ మీద. ఆ మిగిలిన 35%ని ముగ్గురు పంచుకుంటున్నారు. ఓకేనా? ఆ ముగ్గురులో 11, 11, 11, 12, 12, 12 అట్లా. సారీ. ఆ మిగిలిన 35ని నలుగురు పంచుకుంటున్నారు ఓట్లు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. సో, 60-65% వీళ్ళిద్దరికి పోతే నిఖిల్, గౌతమ్‌కి మిగిలిన 40ని మిగిలిన నలుగురు పంచుకుంటున్నారు. అంటే ఆ 10% గ్యాప్‌లోనే కొట్టుకుంటున్నారు అందరూ. కాకపోతే ఆ 10% గ్యాప్ అయినా నబీల్ పోడు, ప్రేరణ పోదు అని ఎందుకు చెప్పుకుంటామంటే మనం, వాళ్ళు ఫస్ట్ నుంచి గేమ్స్ ఆడారు గదా! అసలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు గదా! అన్న ఒక్క ఈక్వేషన్‌తోనే అట్ట అనుకుంటున్నాం. సో, కొంచెం ట్విస్ట్ అయ్యి ఆ! ఏమో కొంచెం అదేదో అంటాం గదా! జనరల్ ఎలక్షన్స్‌లో టికెట్స్ ఇచ్చేటప్పుడు చాలా అంశాలు పాటిస్తారు. సో, సామాజిక న్యాయం ప్రకారం, లేకపోతే ఎవరు మంచోళ్ళు ఏంటి, లేపోతే జనాలు నాడెలా ఉంది, ఈటన్నిటిని థింక్ జేస్తారు గదా! అట్లా ఏదో ఒక న్యాయం పాటిద్దామని జెప్పి, ఇప్పుడు ఏడుగురున్నారు. ఒక మేల్ కంటెస్టెంట్‌ని తీసేస్తే ముగ్గురవుతారు. సమానం జేసినట్టుంటది. ఆ! అన్నట్టేమన్నా అనుకోని నబీల్‌ని లేపితే కంగారు పడకండి నబీల్ ఫ్యాన్స్. ఇది గూడా జరిగిద్ది. జరిగే ఛాన్స్ ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. మీరు ప్రతిదీ తప్పర్థం చేసుకొని నేనేం చేయలేను. ఇది జరిగే ఛాన్స్ ఉందని నేను చెప్పినప్పుడు మీరు ఓట్లేసుకున్నారనుకో బయట పడతాడు. అఫ్‌కోర్స్ సేవ్ అయ్యే ఓట్లు పడ్డాయబ్బా నబీల్‌కి. ఇంకా గుద్దండి. ఏమన్నా తప్పా? ఇంకా ఎక్స్‌ట్రా ఓట్లు పడతాయి నబీల్‌కి. ఇంకా మంచిగా సేవ్ అవుతాడు కదా! ఆ యాంగిల్ ఆలోచించరు. నబీల్‌కి తక్కువ చెప్పావు నువ్వు అంటారు. నాయన రియాలిటీ అట్టుందని అంటే అర్థం కాదు. ఓకే. అది నబీల్. సో, ప్రేరణ. ప్రేరణ గూడా ఫస్ట్ నుంచి ఒక 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 వోట్ బ్యాంక్ మెయింటైన్ చేస్తానే వచ్చినా గాని, లాస్ట్‌లో కొంచెం గేమ్స్ బాగా ఆడుతానే వస్తుంది. కాకపోతే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేయి ఆమె తగ్గల ఇంకా. చూడండి లాస్ట్ వీక్స్‌కొచ్చినా గాని ఇంకా ఆర్గ్యుమెంట్సే. ఆ! ఒప్పుకోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏది ఇంక తన పట్టిన దానికి మూడే కాళ్ళనుకునే టైప్. చివరికి మీరు లాస్ట్ టైమ్ గుర్తుందా? గౌతమ్‌కి ప్రేరణకి ఒక 2 అవర్స్ లెంగ్తీ డిస్కషన్ అయినప్పుడు, "నీకు దండం పెడతా ప్రేరణ నేనేం చేయాలి చెప్పు? నీ కాళ్ళు పట్టుకోవాలా? ప్లీజ్ ప్రేరణ వదిలేయి ప్రేరణ" అంటాడు. అసలు చూడు ఎంతలా యాక్ట్ చేస్తున్నాడు అది ఇది అన్నట్టు అంటాడు. నిన్న నబీల్ విషయంలో జరిగిందేంది? నువ్వు నాది కరెక్ట్ అని చెప్పుకో. పనిమాల బోయి నబీల్ చూడు 2 చిన్నయి 2 పెద్దయి పెట్టాడు. నబీల్ చూడు 2 చిన్నయి పెద్దయి పెట్టాడంటే, అక్కడ రోహిణి ఏమన్నా చెప్పిందా కరెక్ట్‌గా పెట్టాలని? అది సంచాలక తప్పు. నబీల్ ఏం చేస్తాడు? సో, నేను కరెక్ట్‌గా పెట్టానని చెప్పడం వేరు. మిగిలినోళ్ళ తప్పు. మిగిలినోళ్ళ తప్పు ఆమె చూసుకుంటది కదా! ట్రిగ్గర్ అయ్యే విధంగా ఆయన మాట్లాడి, "నువ్వెందుకు నిన్ను నువ్వు పోర్ట్రేట్ చేసుకుంటావంటే" ఆయనతో గొడవ. చివరికి నబీల్ ఏమన్నాడు? "నువ్వు ఊకో ప్రేరణ దండం పెడతా. నువ్వు ఊకో ప్రేరణ దండం పెడతా. నువ్వు ఊకో ప్రేరణ దండం పెడతా" అంటానే ఉన్నాడు. సో, ఇట్లా ఒకరికి గాదు. సో, ఈవెన్ లాస్ట్ వీక్ ఎప్పుడో ఫస్ట్ వారాలంటే ఓకే. లాస్ట్ వారం గూడా అంటే ఇంక షో 1 వీక్‌లో అయిపోతుందనంగా గాని అవినాషు మాట్లాడు. నేనెలా మాట్లాడుతున్నానో నువ్వెలా మాట్లాడుతున్నావు? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఎందుకంత హై పిచ్‌లో మాట్లాడుతున్నావు? నిన్ననో మొన్నో ఏహ్! ఏహ్! అని ఇట్లాంటది. ఏళ్ళు చూపిస్తా అవినాష్‌కి. సో, నబీల్‌తో గొడవ. సో, ఇవి కొంచెం
ఇంకా ఆమె కంటిన్యూ చేస్తానే ఉంది. ఇంకా ఇంకంతే. ఇంకేం చేయలేం మనం. సో, ఒక్కసారిగా మారాలంటే కష్టమైన పని. అలవాటైన ప్రాణాలు. సో, దేనికైనా అలవాటైన ప్రాణం ఏందంటే ఒక్కసారిగా మారటం కష్టం. కాపోతే ఆమె ట్రై చేసింది. కొంత మేరకు సక్సీడ్ అయినా ఇంకా అయితే అలానే ఉందని నా ఒపీనియన్. ఓకే. సో, ఏమో ప్రేరణ దగ్గర ప్రేరణ ఎళ్ళిపోతే అదొక చరిత్ర. సో, ఎళ్ళిపోతారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదయ్యా. ఇక్కడే ఈ చిన్న లైన్‌కి డిఫరెన్స్ తెలుసుకోండి. ఖచ్చితంగా అందుకే నా ఫస్ట్ ప్లేన్ అనాలిసిస్ చేసుకుంటే వీళ్ళిద్దరుంటారు. ట్విస్టెడ్ అనాలిసిస్ ఎళ్తే, ట్విస్టెడ్ ఎలిమినేషన్ ఉంటే, షాకింగ్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరు గూడా ఎళ్ళే ఛాన్స్ ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఓకే. సో, అది మ్యాటరు. ఓవరాల్‌గా అసలు రిస్క్ ఎందుకు స్వామి? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు చెప్పండి అంటే, నార్మల్ డేంజర్ జోన్ అయితే మాత్రం విష్ణుప్రియ, రోహిణి. ఇంకొంచెం, ఇంకొంచెం ముందుకెళ్ళి ఆలోచించి డేంజర్ జోన్ చెప్పమంటే నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, రోహిణి నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే అది. నలుగురు డేంజర్ జోన్‌లో ఉన్నారని ఓట్లేసుకోండి. ఇట్ డజంట్ మీన్ గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్‌కి, నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్‌కి ఓట్లేసుకోవద్దని కాదు. వాళ్ళు కొంచెం హై పర్సెంటేజ్ ఉందని జెప్పా. వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లేసుకోండి. లాస్ట్ మూమెంట్‌లో ఓట్లు చీలికెందుకు? బట్ నాకైతే మాత్రం ఫైనల్‌గా ఒక ముక్క చెప్పమంటే నా పరంగా ఐదర్ విష్ణుప్రియ, రోహిణిలో విష్ణుప్రియకి ఛాన్స్ ఎక్కువున్నాయని అనిపిస్తుంది నాకు. ఓవరాల్‌గా రాత్రి నుంచి థింక్ చేస్తే చేసి ఎవరెళ్ళొచ్చు అనుకుంటే ఓవరాల్‌గా విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువున్నాయేమో! ఓకే. ఈ మూమెంట్‌లో విష్ణుప్రియని గాకుండా వేరే వాళ్ళని ఎవరిని పంపిస్తే ఎలా ఉంటదో అని ఆలోచించొచ్చు. విష్ణుప్రియ ఈ లాస్ట్ 3 వీక్సే గదా గేమ్ ఆడుతుంది. సో, వైల్డ్ కార్డ్‌కొచ్చిన రోహిణి ప్రతి దాంట్లో పెర్ఫార్మ్ చేస్తుంది గదా! అన్న పాయింట్ కన్సిడర్ చేస్తే మోర్ ఓవర్ ఓటింగ్, సపోర్ట్. ఓన్లీ ఆళ్ళు కన్సిడర్ చేయటం గాదు. దానికి తగ్గ బయట సపోర్ట్ గూడా ఉండాలిగా. బయట సపోర్ట్ కూడా రోహిణికి భయంకరంగా ఉంది. హైపరాది నుంచి బిగిన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తానే ఉన్నారు. సో, ఏదైనా జరగొచ్చు. సో, ఐదర్ విష్ణు ఆర్ రోహిణి. విష్ణుకి హెవీ ఛాన్సెస్ ఉన్నాయి. ఓట్లేసుకుంటే విష్ణు ఉంటది. ఓకే. లేకపోతే ఏదైనా జరగొచ్చు. సో, అదనమాట. మొత్తానికి సీజన్ 8ని భలే అనిపించింది నాకు సింబాలిక్‌గా. సీజన్ 8ని కాపాడాడు. ఆ గేము, గౌతము సూపర్ అనిపించింది గదా! ఇసుక కేక్ బెట్టి 8ని పడకుండా అంటే జస్ట్ నాకు ఆ థాట్ వచ్చింది. నిజంగా 8ని పడకుండా గౌతమ్ ఆ టాస్క్‌లో విన్ అవుతాడు. ఓటప్పీలు కూడా గౌతమ్‌కే వస్తాయి. సో, మొత్తానికి సీజన్ 8ని పడకుండా చేశాడు. అట్లాంటి సీజన్ ఆ 8 అనే సింబల్‌ని పడకుండా కేక్‌ని కాపాడి, 8ని కాపాడి ఓటప్పీలు చేసుకున్నాడు. ఇక్కడ సీజన్ 8ని కూడా కాపాడాడు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.